32,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే మా ప్రభుత్వం ఉన్నప్పుడు 20,000 ఎకరాలకి కాలువలు తోగాం. మళ్ళీ ఇంకా 16,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాల్సి ఉంది. మరి ఈ 5 ఏళ్ళు వాళ్ళు చేశారా పనులు? మరి ఇలాంటి ప్రభుత్వం మనకు కావాలా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. సంక్షేమ పథకాలు అందరూ ఇస్తారు. ఏ ప్రభుత్వం ఇచ్చినా సంక్షేమ పథకాలు ఇస్తారు. సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. ఈ అభివృద్ధి కారణాలు ఈరోజు మరి దేశం ఎట్టుపోతూ ఉంది. జిఆర్ని చంద్రబాబు నాయుడు గారు పెడితే అనంతపురం జిల్లాలో పెద్ద కార్ కంపెనీ, మరి జాకీ కంపెనీ వస్తే దాన్ని పారుతోడారు. అంటే విజయనగరం ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయితే ఈయన యూనిట్లన్నీ పంపించే ముఖ్యమంత్రి. మనం అందుకోసమే ఈరోజు ఈ 5 ఏళ్ల పరిపాలనలో రాజధాని లేదు, మద్యం వేరే బాధ ఉంది, మరి అభివృద్ధి ఏమి లేదు, శాండ్ మాఫియా, మరి ఇవన్నీ కూడా చూస్తుంటే రాష్ట్రం ఎక్కడ పోతుందో అని ఆలోచించి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే ఈ ఉమ్మడి ఎన్డీఏలో చేరి ఎన్డీఏ అభ్యర్థిగా నియమించడం. అందుకోసం మనం ఎక్కడ పోయినా కూడా జనసేన, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన, అదేవిధంగా బీజేపీ వాళ్ళని కూడా ప్రతి మీటింగ్కి ఆహ్వానించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కనుక ఇప్పుడు నేను చెప్తున్నది ఏమంటే గతం 5 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగిందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే దేవరకొండ మండలంలో పందికొండ రిజర్వాయర్ నుంచి 32 కూడా అభివృద్ధి చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. కనుక మిమ్మల్ని నేను కోరుతున్నా, ఇదొక్కసారి తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించుకుందాం, ఇక్కడ అభ్యర్థి గెలిపించుకుందాం. 2 ఉంటేనే మనం డెవలప్ చేస్తాం. ఎందుకంటే కేంద్రంలో కూడా బీజేపీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఏర్పాటవుతుంది. మన గవర్నమెంట్ కూడా దాదాపు 140 నుంచి 160 సీట్లకు మన గవర్నమెంట్ కూడా వస్తుంది. మనం కూడా ఏం మనస్పర్ధ లేకుండా కొంతమందిని పార్టీలో తీసుకున్నారు, అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. మనం ఇక్కడ కూర్చొని సామరస్య ఓటు వేయించి గెలిపించాలని భారత్ మాతాకి జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.